వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. 5 months నుంచి మార్కెట్ అయితే బాగా కరెక్షన్లో ఉంది. సెన్సెక్స్ వచ్చేసి ఇంచుమించు 2000 పాయింట్లు అయితే డౌన్ అయిపోయింది. నిఫ్టీ 13% డౌన్ అయిపోయింది. గోల్డ్ వచ్చేసి 40% పెరిగింది. అండ్ ఓవరాల్గా ఇంచుమించు 2025లో 1,00,000 కోట్లు ఎఫ్ఐలు అయితే అమ్మకాలు చేశారు. అసలు ప్రజెంట్ మార్కెట్లో ఏం జరుగుతున్నాయి? చాలామంది పోర్ట్ఫోలియోలు కూడా 40 to 50% అయితే డౌన్ అయిపోయినాయి. లాస్ట్ 5 months నుంచి అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టర్లు వెళ్ళిపోతున్నారు, కొత్తగా రావడానికి కూడా భయపడుతున్నారు. అసలు ఈ టైంలో ఏం చేయాలి ఇన్వెస్టర్లు? అసలు ఎందుకు ఇది పడిపోవడానికి ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి? అంతకుముందు కరోనా అవన్నీ ఉండేవి, ఇది ఏ రీజన్ లేదు. అసలు రీజన్ ఏంటి? ఫండమెంటల్గా రీజన్ ఏంటి? మనతో మాట్లాడడానికి రమేష్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. హాయ్ సార్. హాయ్ అండి. సార్, చూశారు ఎఫ్ఐల అమ్మకాలు జరుగుతున్నాయి, ట్రంప్ యొక్క టారిఫ్లు అంటున్నారు. మార్కెట్ అయితే ఓవరాల్గా కంప్లీట్ కరెక్షన్లో ఉంది. ఏం చేయాలి సార్ ఇప్పుడు? యాక్చువల్గా ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 1997 తర్వాత ఆల్మోస్ట్ 28 years తర్వాత నిఫ్టీ కంటిన్యూస్ 5 months పడ్డం ఇదే ఫస్ట్ టైం. ఓకే, ఆల్మోస్ట్ 28 years అయిపోయింది. సో 1995లో కూడా 4 months పడింది. సో 98లో 27% పడింది, ఇప్పుడు 18% పడింది, కానీ కంటిన్యూస్ 5 months పడింది. సో తర్వాత కూడా 2002లో కానివ్వండి, 2006లో కానివ్వండి 3 months పడింది. 2008లో కూడా గ్లోబల్ క్రైసిస్లో కూడా నిఫ్టీ ఓన్లీ 2.5 months కరెక్ట్ అయింది. 2.5 monthsలోనే మొత్తం కరెక్ట్ అయిపోయింది. ఓకే, కానీ ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 28 years తర్వాత మనం ఇంత ఫాల్ చూస్తున్నాం, హైయెస్ట్ ఫాల్ చూస్తున్నాం. సో దీనికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ టైం ఏంటంటే మనం అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్, అప్పుడు కన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఒకటి వచ్చేసి ఫండమెంటల్లీ వీక్ ఉన్నాం, రెండోది టెక్నికల్ కూడా వీక్ ఉన్నాం. సో ఫండమెంటల్గా చూసుకుంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఓకే, సో ఫండమెంటల్ సపోర్ట్ దగ్గర ఉన్నాం అంటే వాల్యుయేషన్స్ కరెక్ట్ అయినాయి. సో యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 2 years ర్యాలీ వల్ల 2022 September హైయెస్ట్ ఫాల్ తర్వాత మళ్ళీ కంటిన్యూస్ ర్యాలీ 2 years 1.5 year కంటిన్యూస్ ర్యాలీ తర్వాత 85,000 దాకా వెళ్ళింది. సో 85,000 సెన్సెక్స్ వెళ్ళింది, నిఫ్టీ కూడా 26,000 కూడా టచ్ చేసింది. సో హైయెస్ట్ ర్యాలీ కంటిన్యూస్ 2 years హైయెస్ట్ ర్యాలీ ఉంది. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 2 yearsలో కూడా ఏమైందంటే ఒకసారి ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత సో దానివల్ల కూడా మార్కెట్ ఆగలేదు, మార్కెట్ స్టాప్ అవ్వలేదు. తర్వాత కూడా హమాస్ వార్ జరిగింది. సో ఇజ్రాయెల్ హమాస్ వార్ జరిగినా కూడా అక్కడ కూడా మార్కెట్ ఆగలేదు. సో అన్ని ఫండమెంటల్స్ని అన్నింటినీ సపోజ్ లాస్ట్ ఇయర్ కూడా 2024 కూడా మోడీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు, 100% మెజారిటీ రాలేదు. సో ఆ రోజు కొద్దిగా మార్కెట్ పడింది. ఇది కొద్దిగా కంటిన్యూ అయిద్దేమో, ఎందుకంటే ఇప్పటికే 1.5 year పెరిగింది కదా, ఇక్కడ కరెక్షన్ తీసుకుంటుంది అనుకుంటే అక్కడ కూడా కరెక్షన్ తీసుకోలేదు. ఆ తర్వాత కూడా 6 months మార్కెట్ నాన్ స్టాప్గా పెరుగుతూ వెళ్ళిపోయింది. సో అందరిని అట్రాక్ట్ చేసింది. సో అందరూ ఇన్వెస్ట్ చేశారు. సో మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ కానీ, ఈక్విటీ ఇన్ఫ్లోస్ కానీ అన్నీ పెరిగినాయి. సో దానివల్ల ఓవర్ హిట్ అయిపోయింది మార్కెట్. అన్ని స్టాక్స్లోకి, పర్టికులర్గా మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లోకి అమౌంట్ హ్యూజ్ వచ్చింది. ఓకే, సో వాటి పియూ రేషియోస్ కానివ్వండి, లేకపోతే వాటి వాల్యుయేషన్స్ కానీ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి, ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. సో సపోజ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా కొన్ని మల్టీ క్యాప్ ఫండ్స్ కానీ, స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ, సో కంపల్సరీగా కొన్ని స్మాల్ క్యాప్స్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. సో అవి ఓవర్ వాల్యుయేషన్ అయ్యింది. సో అక్కడ ఆ పీక్ దగ్గర నుంచి 2024 September పీక్ దగ్గర నుంచి సో మార్కెట్ కొంచెం వీక్ అవుతా వచ్చింది. ఓకే, మనకు తెలిసినట్లే 22,800 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఒక 15 days ఉంది. చాలా 10 trading sessions అక్కడ. 22,800 మాక్సిమం ఇంకా సపోర్ట్ తీసుకొని పైనకి వెళ్తుందేమో అనుకున్నారు. అవును, రాలేదు, మళ్ళీ 22,500కి వచ్చేసింది. సో ఇప్పుడు ఏమైందంటే మనకి ఒక కష్టం కాదు, రెండో కష్టం కూడా వచ్చి పడింది, టెక్నికల్ కూడా పడింది. ఓకే, సో ఫండమెంటల్ ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి, కొద్దిగా కరెక్ట్ అయ్యాయి, కొన్ని స్టాక్స్ 50% కూడా కరెక్ట్ అయ్యాయి కాబట్టి కొంచెం సో హెల్దీ కరెక్షన్ వచ్చింది. సో ఇక్కడ నుంచి పెరిగిద్ది అనుకునే వాళ్ళకి ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే యుఎస్ ట్రంప్. సో ట్రంప్ వచ్చేసి రెసిప్రోకల్ టారిఫ్స్ అని. సో మనము ట్రంప్ రాకముందు నుంచి కూడా సెప్టెంబర్ ఫెడ్ రేట్ కట్ చేసినప్పటి నుంచి కూడా కొంచెం పడిపోవడం స్టార్ట్ చేసింది డెఫినెట్గా. సో అక్కడ నుంచి కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయింది, కానీ ఇంత వీక్నెస్ లేదు. ఓకే, సో ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ లేదు. సో సపోజ్ ట్రంప్ గెలిచినప్పుడు కూడా అంత లేదు యాక్చువల్గా. ఓకే, సో ట్రంప్ తర్వాత ఓత్ తీసుకోక ముందు ఈ 20 daysలో January 1st నుంచి January 26 దాకా కొన్ని టారిఫ్స్ పెడతాను, సో ఇట్లాగా చెప్పేళ్ళకి సో కొద్దిగా అక్కడ వీక్ అయితే వచ్చింది. సో ఎప్పుడైతే
సో ఇండియా మీద అప్పుడు దాకా అసలు యాక్చువల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇండియా మీద టారిఫ్స్ పెడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును. సో ట్రంప్ చాలా స్పీచ్ల్లో కూడా ఇన్ కేస్ ఎలక్షన్ ర్యాలీ అప్పుడు స్పీచెస్ కూడా అతను ఏం చెప్పాడంటే సో చైనా మీద, మెక్సికో మీద, కెనడా మీద అన్నాడు. గెలిచిన తర్వాత కూడా దావోస్లో వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఓన్లీ యూరోప్ మీద, చైనా మీద, మెక్సికో మీద, కెనడా మీద చెప్పాడు. ఎక్కడ ఇండియా అనే పదం వాడలేదు. సో మేబీ ఇండియన్స్ ఓట్స్ పోతాయనేమో కానీ ఇండియా అనే పదం వాడలేదు. సో దానివల్ల ఏంటంటే సో మన ఇండియాకి ఇంపాక్ట్ లేదనుకున్నాం. ఎప్పుడైతే ఓవర్ నైట్ ఇండియా మీద 25% ఇంపోర్ట్ ట్యాక్సెస్ అన్నాడు, తర్వాత రెసిప్రోకల్ ట్యాక్సెస్ అన్నాడు, తర్వాత మోడీ కలిసినా కూడా ఒప్పుకోలేదు. సో మోడీ కలుస్తాడు ఫిబ్రవరి 14th, ఫిబ్రవరి 13th మోడీ కలుస్తున్నాడు. 14th నుంచి మార్కెట్ బాగుంది అనుకుంటే ఆ 13th నైటే 12th నైటే ముందు రోజు నైటే నేను కంపల్సరీగా ట్యాక్సెస్ పెడతాను అన్నాడు. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే మన ఇండియా కూడా ఏంటంటే సో ఎక్కువ యూఎస్కి, సో మనం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన ఇండియన్ స్ట్రాంగ్ 145 crores మనకి జనాభా ఉంది, ఇక్కడ యూజ్ చేసుకుంటాం. రిమైనింగ్ ఏంటంటే మిగతా వరల్డ్ మొత్తానికి పంపిస్తాం. అందులో 33% మనం యూఎస్కే పంపిస్తాం. సో అందరు ఏం ఇంపాక్ట్ అనుకుంటారంటే చైనాకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, మనకు తక్కువ ఉంటుంది అనుకున్నారు. సో కానీ తీరా చూస్తే మొత్తం ఇండియా మీద వచ్చి పడింది. ఫండమెంటల్ గా, టెక్నికల్ గా అక్కడ లాస్. అవును. ఇంకేం కారణం ఉంది? సో ఇప్పుడు అంతా సెంటిమెంట్ అంతా వీక్ అయిపోయింది కంటిన్యూస్ గా. సో జస్ట్ మన ఎగ్జాంపుల్ కోసం చూస్తే సపోజ్ ఎక్కడైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఫస్ట్ పోలీసులు ఏం చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు. సో అది మొన్నటిదా జరిగింది 22,800 వరకు. తర్వాత ఏమైందంటే బాష్పవాయువు పెడతారు పారిపోవడానికి. సో అది ఇప్పుడు జరుగుతుంది. ఇది కూడా అవ్వలేదు అనుకోండి, ఇంకోటి దిగింది అనుకోండి, ఇంకా ఫైరింగే. సో ఫైరింగ్ ఎలా ఉంటుంది అంటే మనం చెప్పలేం. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనమైతే ఫండమెంటల్గా దగ్గరగానే ఉన్నాం, ఫండమెంటల్ స్ట్రాంగ్గానే ఉన్నాం. ఎందుకంటే వాల్యుయేషన్స్ దగ్గరికి వచ్చినాయి. సో మనం మనది లాంగ్ ఎకానమీ అంటే 25 years కి. నెక్స్ట్ నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు అదే అన్నారు, వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ కోసం ఎఫ్ఐ సెల్లింగ్ జరుగుతుంది, మనకంటే ఎలాంటి నష్టం లేదు, టెన్షన్ పడకండి అని, ప్యానిక్ అవ్వకండి అని ఒక మాట చెప్పారు. అవును, కానీ ఏం చేస్తున్నారు, మాటలు చెప్తే సరిపోదు, కొద్దిగా కంపల్సరీగా గవర్నమెంట్ స్పెండిచర్ పెంచాలి. సో లాస్ట్ ఇయర్ చూస్తే ఆఫ్టర్ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత చూస్తే సో వాళ్ళన్న గవర్నమెంట్ స్పెండిచర్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ 11 lakhs crores స్పెండ్ చేయాలి. ఎంత స్పెండ్ చేశారంటే 5 lakhs crores స్పెండ్ చేశారు. సో ఈ ఇయర్ బడ్జెట్లో కూడా 12 lakhs crores గవర్నమెంట్ స్పెండిచర్ ప్రకటించారు. కానీ ఏం స్పెండ్ చేస్తున్నారు, ఏం గవర్నమెంట్ స్పెండిచర్ ముందు రావట్లేదు. కోవిడ్లో కూడా మార్కెట్ పడినప్పుడు ఇమీడియట్గా నిర్మలా సీతారామన్ గారు ప్లస్ ఆర్థికవేత్తలు అందరూ వచ్చేసి సో మేము ఆత్మనిర్భర్ భారత్ 20 లక్షల కోట్లు స్పెండ్ చేస్తాము అని చెప్పి 20 లక్షల కోట్లకి ఆల్రెడీ 3 monthsలో ఇచ్చేశారు. నెక్స్ట్ 3 months ఎక్కడెక్కడ స్పెండ్ చేయబోతున్నాము, సో ఒక ఎస్ఎంఈలకి ఎంత ఇవ్వబోతున్నాము, ఎంఎస్ఎంఈలకి ఎంత ఇవ్వబోతున్నాము, మామూలు కంపెనీస్కి ఎంత ఇవ్వబోతున్నాము, సో టాక్సేషన్స్ ఏంది, అలాగే మోరటోరియం ఏంది, ఇవన్నీ చెప్పే. కానీ ఇప్పుడు జరుగుతుంది అది కాదు, వాళ్ళు ఓన్లీ చెప్తున్నారు కానీ గవర్నమెంట్ స్పెండిచర్ పెరగట్లేదు, ప్రైవేట్ క్యాపెక్స్ లేదు. కార్పొరేట్ ఎర్నింగ్స్ చూస్తే చాలా వీక్ ఉన్నాయి. కంటిన్యూస్లీ 2 quarters కార్పొరేట్ ఏదైతే ఎర్నింగ్స్ ఉన్నాయో చాలా వీక్ ఉన్నాయి. కాబట్టి బాగా టెక్నికల్గా వీక్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనం మళ్ళీ పెరగాలంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా రావాలి. నార్మల్గా వచ్చేసి ఎవ్రీ ఇయర్ మార్చ్ క్వార్టర్ బాగుంటుంది. సో లాస్ట్ క్వార్టర్ ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకి రావాల్సిన రిసిప్ట్స్ ఎక్కువ వస్తాయి, ప్లస్ బిజినెస్ మంత్స్ అందరికీ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో అలాగే లాస్ట్ క్వార్టర్ ఏదైతే డిసెంబర్ ఫెస్టివల్ క్వార్టర్ రిజల్ట్స్ ఎప్పుడు ఏప్రిల్ మిడ్ నుంచి మనకు స్టార్ట్ అయిపోతాయి. ఏప్రిల్ మిడ్ అంటే ఇంచుమించు 2 months ఇలాగే ఉంటుంది. 2 months ఇలాగే ఉండబోతుంది మార్కెట్. సో నేను ఇందా చెప్పినట్టు మనం సెకండ్ స్టేజ్ లో ఉన్నాము. 2 years ఇలాగే ఉండబోతుంది. కానీ ఇక్కడ కూడా గవర్నమెంట్ కానీ సపోజ్ ఏమన్నా స్టెప్స్ తీసుకొని అంటే వాళ్ళ కెపెక్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే స్పెండ్ చేయాలో అంటే వాళ్ళు ఏదైతే ప్రకటించారో, సోలార్కి ప్రకటించారు, రైల్వేకి ప్రకటించారు, రెన్యూవబుల్ ఎనర్జీకి ప్రకటించారు. సో ఇలాగే అన్ని సెక్టార్స్కి ప్రకటించారు కానీ ఖర్చు పెట్టట్లేదు. సో ఇవన్నీ ముందుకు వచ్చి వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కానీ. సో ఇప్పుడు ఏంటంటే యాక్షన్ కావాలి. గవర్నమెంట్ ఓన్లీ మాటలు చెప్పడం కూడా కొద్దిగా యాక్షన్ స్టార్ట్ అయితే మాత్రం ఇక్కడ నుంచి అంటే గవర్నమెంట్కి కూడా చేయాలనే ఉంటుంది. కానీ వాళ్ళ ఫండ్స్ అవైలబిలిటీ, సో వాళ్ళ డెఫిషిట్ ఇప్పుడు ఏదైతే ఉందో వాళ్ళది ఫిజికల్ డెఫిషిట్ ఉంది. వాళ్ళ బడ్జెట్ కూడా బాగానే పెట్టారు యాక్చువల్గా. వాళ్ళ వేరే సెక్టార్స్ తగ్గించి సో ఇండివిజువల్కి వాళ్ళందరికీ ప్లస్ పాయింట్ ఇచ్చారు. కానీ అది రావడానికి నెక్స్ట్ ఇయర్ టైం పట్టింది. సో ఇప్పుడు కూడా ఆర్బీఐ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించింది. కానీ దీని ఫ్రూట్స్ రావడానికి ఇంకా 3 months పట్టింది. సో అప్పుడులోకి ఏం చేయాలంటే ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవాలి. అంటే ఇన్వెస్టర్లు ఏం చేయాలంటారు మనం? ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటే నెక్స్ట్ 2 months ఒకటి డిసైడ్ అయిపోవాలి. నెక్స్ట్ 2 months వచ్చేసి మార్కెట్ ఇలాగే ఉండబోతుంది. మేబీ కొద్దిగా అప్ సైడ్ వస్తుంది, కొద్దిగా డౌన్ సైడ్ వస్తుంది. సో మేబీ 22,000 కూడా రావచ్చు, లేదంటే 21,500 కూడా రావచ్చు. సో లాంగ్ టర్మ్ ఫండమెంటలీ ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్.
దానికి ప్రాబ్లం లేదు. సపోర్ట్ ఏంటంటే సార్ నిఫ్టీ లెవెల్ మెయిన్ ప్రజెంట్ సపోర్ట్ 22,000 నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ అంటే ఇప్పుడు 22,500 ఉంది. ఇది బ్రేక్ అయితే మళ్ళీ 22,000కి వెళ్ళిపోతుంది. ఓకే. సో మనం ఎప్పుడైతే 22,800 మాట్లాడుకున్నాం, స్లిప్ అయితే 1-2 days లోనే మనకి 22,500 వెళ్ళిద్ది అనుకున్నాం, 1 day లోనే వెళ్ళిపోయింది 22,500. సో ఇక్కడ స్లిప్ అయితే మళ్ళీ డౌన్ అవుతుందంట. ఇక్కడ స్లిప్ అయితే ఇంకొక నెక్స్ట్ 2-3 days సెక్షన్స్ లోనే మళ్ళీ 22,000 పోతుంది. ఓకే. అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మండే ఈరోజు నైట్ ఎన్విడియా అది రిజల్ట్స్ ఉన్నాయి. అవును, ఎన్విడియా రిజల్ట్స్ గురించి యుఎస్ ఐటీ కంపెనీస్ వెయిట్ చేస్తున్నాయి రిజల్ట్స్. దాని ప్రభావం ఏమైనా మన మీద ఉంటుంది. ఇప్పుడు ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్ పడినాయి. యుఎస్ మార్కెట్స్ ఎందుకు పడినాయి అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న యాక్షన్స్ ద్వారా ఏమవుతుందంటే డెఫినెట్ గా వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇంపోర్ట్ ట్యాక్సెస్ వేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఫార్మా ఉంది, టాబ్లెట్స్ సపోజ్ ఇక్కడ అక్కడ $10 దొరుకుతున్నాయి. సో ఇప్పుడు ఇంపోర్ట్ ట్యాక్సెస్ 25% దాని మీద వేస్తే $12 పెట్టాల్సి వచ్చింది. ఓకే. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది యుఎస్ పీపుల్. తర్వాత ఏమైంది, యుఎస్ యొక్క ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే వాళ్ళ బాండ్ రేట్స్ పెరిగిపోతాయి. అంటే లాస్ట్ వీక్ డేటా ప్రకారం కొనుగోలు శక్తి అనేది తగ్గిందని విన్నాను. అవును, యుఎస్ఏలో. అవును, ఆల్రెడీ వాళ్ళు కూడా కొద్ది రిసెషన్స్ లోనే ఉన్నారు. బైడెన్ వెళ్ళే టయానికే వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ డాటా హైలో ఉంది. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ హైలో ఉంది కాబట్టి బాండ్ రేట్ కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. సో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. దాని తర్వాత చూస్తే వాళ్ళ డెట్ పెరిగిపోయింది. సో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వాళ్ళ డెట్ ఎట్లా పడితే అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళది $30 trillion వాళ్ళ ఎకానమీ అయితే వాళ్ళకి $37 trillion అప్పు ఉంది. ఓకే. అంటే ప్రజల దగ్గర తెచ్చిన బాండ్స్ ద్వారా తెచ్చిన అప్పు ఉంది. దానికి వాళ్ళు ఇంట్రెస్ట్లు పే చేయాలి. ఆల్రెడీ 4.5% ఉంది. ఇప్పుడు ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగితే అది 5.5 పోయిందంటే గవర్నమెంట్ స్పెండ్ చేయాలి. ఓకే. అంటే యుఎస్ గవర్నమెంట్ స్పెండ్ చేయాలి. సో అటు ఇటు ఏం జరుగుతుందంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు వాళ్ళకే మిస్ఫైర్ అవ్వబోతున్నాయి. సో అది చూసి జాగ్రత్త పడి కొన్ని వాళ్ళ దాంట్లో కూడా సేల్ చేసేసుకున్నారు. ఓకే. సేల్ చేసుకోవడం బట్టి ఆ రోజు ఫ్రైడే రోజు డాలర్ ఇండెక్స్ కూడా పడిపోయింది. సో ఇది జరిగితే యుఎస్ డాలర్ కూడా పడిద్ది కొంచెం. ఓకే. కానీ మన రూపీ స్ట్రాంగ్ అయిద్దా లేదా అనేది తెలియదు. ఓకే. మన రూపీ స్ట్రాంగ్ అయిద్దా లేదా అనేది మనకి రేపు తీసుకోబోయే నెక్స్ట్ రేపు ఎలా ఉండబోతుంది అంటే ఈరోజు నైట్ బట్టి తెలుస్తుంది అంటారా? సెంటిమెంట్ వీక్ గానే ఉంది. సో ఈ రోజు నైట్ మీరు చెప్పినట్టు డెఫినెట్ గా దాని మీద ఆధారపడి ఉంది. ఈ రోజు కానీ వాళ్ళు కొద్దిగా సపోజ్ అంటే ఇవాళ రేపట్లో ఏమైందంటే మనకి నిన్న వర్కింగ్ డే. సో నిన్న నైట్ కూడా యుఎస్ మార్కెట్స్ వర్కింగ్ డే. సో నిన్న నైట్ ట్రంప్ ఏమన్నా అన్నా కూడా, సో లేదంటే మళ్ళీ ఈ రోజు నైట్ ట్రంప్ ఏమన్నా అన్నా కూడా, ప్లస్ ఏంటంటే వాళ్ళ రిజల్ట్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళ మార్కెట్స్ పడతాయి. సపోజ్ ఈ రోజు నైట్ వాళ్ళ మార్కెట్ పడింది అనుకోండి, రేపు మన మార్కెట్ కూడా దాని ప్రకారం డెఫినెట్గా మనం యుఎస్ మార్కెట్కి చాలా కోరిలేటెడ్ ఉంటాం. ఎందుకంటే మనం 33% చైనా యుఎస్ తోటి మనం డైరెక్ట్గా కోరిలేటెడ్ ఉన్నాం. సో వాళ్ళతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఓకే. సో కంపల్సరీగా మనం కూడా పడాల్సి వస్తుంది. సో అందుకని అయితే సెంటిమెంట్ అయితే కంపల్సరీగా వీక్ ఉంది. ఇప్పుడు యుఎస్ మార్కెట్ కూడా కొద్దిగా వీక్ గానే ఉంది. లాస్ట్ 1 month లో యుఎస్ వాళ్ళది కూడా పెద్ద రిటర్న్ లేదు. ఓకే. సో యుఎస్ మార్కెట్ కూడా పెద్ద రిటర్న్ లేదు. కానీ ఇలా పడితే వాళ్ళది కూడా నెగిటివ్ రిటర్న్ వస్తుంది. ఓకే. సో ఫైనల్ గా మన టెక్నికల్ గా మాట్లాడుకుంటే నిఫ్టీ లెవెల్స్ కీ లెవెల్ చెప్పండి. 22,000 నెక్స్ట్ లో ఇప్పుడు యాక్చువల్లీ 22,500 మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అని చెప్పాలి. సో ఇది మిస్ అయితే మాత్రం 22,000. ఓకే. అది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఓకే. సో అక్కడ కానీ మనం 22,000 దగ్గర దాదాపు ఎందుకంటే స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి నిఫ్టీ 500 పాయింట్స్ పడితే స్టాక్ కూడా ఆల్మోస్ట్ 5 to 10%. ఎక్స్పర్ట్స్ 18,000 వరకు కూడా పోవచ్చు అని అంటున్నారు. అది కానీ మిస్ అయితే 22,000 మిస్ అయితే కానీ అది మాత్రం తగ్గితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ర్యాలీ వచ్చేసి 21,500 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది. అది మిస్ అయితే మాత్రం 21,000. కానీ అక్కడికి వెళ్ళడానికి 1 month 2 months టైం పడితే సో ఆ లోపల ఏమైనా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఏమైనా కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగా రావడం కానీ సో గవర్నమెంట్ కూడా ఏదైనా సపోర్ట్ చేసేదని అనిపిస్తుంది. కొద్దిగా ఎఫ్ఐఎస్ కూడా కొద్దిగా ఇప్పుడు ఆల్రెడీ ఓవర్ సోల్డ్ అయినాయి. సో వాళ్ళు ఇప్పుడు యూఎస్లో సేల్ చేస్తున్నారు. మేబీ కొద్దిగా ఇండియాకి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే. అంటే కొంచెం గుడ్ న్యూస్ అనాలో ఏదో 2 గుడ్ న్యూస్ చెప్పారు. ఒకటి డాలర్ ఇండెక్స్ పడిపోయిందని, దానివల్ల మన రూపీ కొంచెం స్ట్రాంగ్ అవుతుందని ఒకటి చెప్పారు. ప్రమోటర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు బయింగ్కి అని, లోకల్ ప్రమోటర్స్ ఒక డాటా అయితే ఉంది. అవును, అది ఎంతవరకు అంటే కొంతమంది సో ఎవరైతే ఎయిర్టెల్ లేకపోతే సో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు కొంచెం బై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ స్టాక్స్ 30% పడినాయి. ఓకే. 30-40% చీప్లో దొరుకుతున్నాయి. సో కానీ ఇది అంటే వాళ్ళు కూడా కరెక్ట్ చేస్తున్నారు లేదు తెలియదు. వాళ్ళు 40% బండి అని కొన్నారు. సో అది కూడా 10 కంపెనీలు కొన్నాయి. ఆ 10 కంపెనీలు కూడా వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారో లేదో మనకు తెలియదు. ఓకే. అంటే వాళ్ళ డాటా కూడా రాంగ్ అవ్వచ్చు కొన్నిసార్లు. ఇంకో 20% పడవచ్చు స్టాక్స్. ఓకే. సో అక్కడ కూడా వాళ్ళు బై చేయొచ్చు.
సో వాళ్ళ మీద మనం కంటిన్యూస్గా డిపెండ్ కాలేము. ఓకే. ఎక్కడైనా కానీ ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కొద్దిగా కావాలి. ఏదైనా ఈరోజు నైట్ వచ్చే రిజల్ట్స్ని బట్టి రేపు యుఎస్ మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి ఈరోజు ఆధారపడి ఉంది. ఓకే. దాన్ని బట్టి మన ఇండియన్ మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతాయో ఆధారపడి ఉంది ఈరోజు నైట్ని బట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. ఇది రమేష్ గారు చెప్పేది ఏంటంటే మార్కెట్ సెంటిమెంట్ అయితే కొంచెం వీక్గానే ఉంది. అంటే ఈరోజు ఎన్విట్ డేటా ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ డేటా రిలీజ్ అయిన దాన్ని బట్టి రేపు మన మార్కెట్ ఉంటుంది అనేసి ఒక చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.